హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది తెలుగు యూట్యూబ్ ఛానల్ శ్యామ్ న్యూస్ అప్డేట్కు స్వాగతం అండి. దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. రైతులు ఎదురు చూస్తున్నటువంటి 18వ విడత పిఎం కిసాన్ సంబంధించినటువంటి కీలక అప్డేట్ వచ్చిందండి. పిఎం కిసాన్ సంబంధించినటువంటి 18వ విడత నిధులు తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పంట సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంది. ఇప్పటికే 17 విడతలుగా అమౌంట్ చెల్లించిన కేంద్రం తాజాగా 18వ విడత నిధులకు ముహూర్తం అయితే ఖరారైతే చేయటం జరిగిందండి. ప్రధానమంత్రిగా 3వసారి అధికారంలోకి వచ్చిన రాగానే సంతకం పిఎం కిసాన్ నిధులను దస్తరంపైన సంతకం చేసిన విషయం మనందరికీ తెలిసినదే. అధికారిక వెబ్సైట్ ద్వారా వెలువడిన సమాచారం ప్రకారం రేపు మధ్యాహ్నము 12:05 పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టమైనగా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా రైతుల ఖాతాలో కేంద్రము జమ చేయనున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అయితే వెలువడించింది. ప్రతి రైతులు కూడా వర్షాకాలంలో లేదా పంట నష్టం దిగుబడి కష్టమైనప్పుడు ప్రతి ఏటా రైతులకు అందరికీ కూడా ఆదుకునే విధంగా ప్రతి రైతుకు దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వము 2,000 రూపాయల చొప్పున నిధులను జమ చేయనుంది. అయితే ఎవరైతే ఈకేవైసీ పూర్తయిన వారికి మాత్రమే ఈసారి డబ్బులు రైతుల ఖాతాలలో జమ అయ్యేటువంటి అవకాశం ఉందండి. గత గడువు ద్వారా ఈకేవైసీ పూర్తి చేసినట్లయితే అటువంటి వారికి మాత్రమే 2 విడతలకు సంబంధించినటువంటి అమౌంట్ రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్టుగా భారత ప్రధాని దేశ వ్యవసాయ శాఖ మంత్రి తెలపడం జరిగింది. పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కానీ లేదా మీ సేవ ద్వారా కానీ ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గత కొన్ని విడతలుగా పిఎం కిసాన్ నిధులు జమ చేస్తూ ఉంది. ఈసారి కూడా ఎవరైతే ఈకేవైసీ పూర్తయిన వారికి మాత్రమే 18 విడత డబ్బులు జమ అవుతాయి. ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదో అటువంటి వారు వెంటనే మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుండి మరియు ఆధార్ నెంబర్ను ఉపయోగించి ఈ కింది లింకు ద్వారా ఈకేవైసీ చేసిన వారికి మాత్రమే డబ్బులైతే రైతుల ఖాతాలలోకి జమ అవుతుందండి. అందుకే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్, ఈకేవైసీ స్టేటస్ మరియు జాబితాలో మీ వివరాలు అర్హతను కింద ప్రాసెస్ అయితే సులభంగా మీరు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, భారత ప్రభుత్వము దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపటి 12:05 వారణాసిలో డబ్బులు రైతులకు మరొకసారి 18వ విడత రైతులకు జమ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రభుత్వం పెట్టే సంక్షేమ ఫలాలు చెప్తూ ఉంటారు.